సో మనోడిది మంచి కంబ్యాక్ అనొచ్చు. సూపర్ అన్న. యాక్చువల్లీ మూవీ కాంటెంట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ మదర్ సెంటిమెంట్, మళ్ళా మదర్ సిస్టర్ సెంటిమెంట్, సారీ ఫాదర్ సిస్టర్ కూతురు సెంటిమెంట్, అలాంటి 3 సెంటిమెంట్లు చూపిస్తారన్న. ఇంటర్వెల్ మంచిగా ఉంటది, సింపుల్ గా ఉంటది, షాకింగ్ గా ఉంటది. నాకు తెలిసి ఇంటర్వెల్ తర్వాత ఒక 3-4 స్టిచ్లు వస్తూనే ఉంటాయన్న మూవీలో. డిఎస్పి గారు కొంచెం మ్యూజిక్ అలా అలా కొట్టినారు, కానీ కొన్ని సీన్స్ ఉంటాయి ఫైట్ సీక్వెల్స్. ఆ సీక్వెల్స్ మ్యూజిక్ మాత్రం అద్దరిపోతుంది అన్న. మనోడు యాక్షన్ మామూలుగా లేదన్న. ఆడికి ఒక టైటిల్ పెట్టచ్చు, యాక్షన్ స్టార్ అని. ఎందుకంటే జెన్యున్ గా అన్న ఆయన యాక్షన్ స్టంట్స్ ఉంటాయి కదా, ఎగిరి ఎగిరి మీద మీద ఎక్కి బస్ లో నుంచి దూరి అలాంటి స్టంట్ చేస్తూ, బైక్ మీద స్టంట్ చేస్తూ ఒక ఫైట్ ఉంది. అలాంటి ఫైట్స్ మొత్తం కొరియోగ్రాఫ్ అయిందన్న, అక్కడ సూపర్ ఉంటది. ఇంకా మనోడు డాన్స్ ఇరగ తీసేస్తున్నాడు వైరల్ వయ్యారిలో. అబ్బా వాళ్ళిద్దరు కాంబినేషన్ అమ్మా అదిరిపోయిందన్న. క్లైమాక్స్ అన్న కొంచెం సాడ్ ఇమోషన్ గా ఉంటది, కానీ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అన్న. ఇద్దరు అద్రిపోయినారన్న. ఐ థింక్ జెనిలియా గారు కూడా ఒక స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదు, కానీ ఇచ్చిన స్పేస్ లో అద్రి కొట్టేసింది అన్న. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. జూనియర్ శ్రీలీల గురించి ఏం చెప్పాలన్న, ఆమె ఉంటే అంతే. అది గోల్డెన్ ఛామ్ అంటారు కదా, మూవీస్ కి గోల్డెన్ ఛామ్ శ్రీలీల వస్తే అంతే హిట్టే. అది సూపర్ అన్న. శ్రీలీల రష్మిక మందన ఇద్దరిని పెట్టుకుంటే హిట్టే అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరు స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటది అనమాట. అలా కాదు, కంపారిజన్ కాదు, కానీ ఆయన ఓన్ ఐడెంటిటీతో చేసినాడు అన్న. సూపర్ గా చేసినాడు. స్టంట్స్ మాత్రం ఏ హీరో చేయడన్న, జెన్యున్ గా చెప్తున్నా. ఏ హీరో అంత గనం స్టంట్స్ చేయరు, ఆయన చేసినాడు. సూపర్ అన్న, సూపర్ స్టంట్స్ ఉంటాయి. డాన్సర్ తోడు మన తెలుగు ఇండస్ట్రీ కానీ కన్నడ ఇండస్ట్రీ కానీ. సో సినిమా చూడండి, యాక్టింగ్ కూడా ఎక్కడ తడపడలేదండి. శ్రీలీల ఉంది కానీ క్యారెక్టర్ శ్రీలీల కంటే తన డాన్స్ బాగా చేశాడు అనుకుంటున్నాను నేను నా విషయంలో. ఎందుకంటే తన డాన్స్ పరంగా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ ఎందుకు లేదు, 100% నిరూపించుకున్నాడు. యాక్టర్ మంచి యాక్టర్ ఉన్నాడు అక్కడ కెరీటీలో. ఒక 2 హిట్లు పడితే అటు తెలుగు ఇండస్ట్రీకి, ఇటు ఆంధ్ర మన తెలుగు ఇండస్ట్రీ కన్నడకి మంచి డాన్సర్ దొరుకుతాడు. అది మాత్రం 100%. ఫస్ట్ సినిమాకి తను ఎక్కడ తడబడట్లేదు, యాక్టింగ్ బాగా చేశాడు. యాక్టింగ్ బాగుంది తనలో, ఆ విషయం ఉంది. నేను ఏదో డబ్బులు ఉన్నాయి సినిమా చేసామనేది కాదు, కానీ 5,000 కోట్లు 1,00,000 కోట్లు అంటారు కదా. మంచి ఒక 2 జూనియర్ అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. పునీత్ రాజ్కుమార్ మంచి డాన్సర్ కన్నడలో. కన్నడకి మంచి డాన్సర్ దొరకడు అనుకోవాలి మనం. ఇంకా మన దానిలో డాన్సర్లు మంచి బొచ్చడు మంది ఉన్నారు. కర్ణాటకలో మన సినిమాకైనా చేసుకుంటే తను ఇంకా ఒక 2 ఇట్లు పడ్డదో ఎక్కడికో వెళ్ళిపోతాడు, సుడిగాలు అవుతాడు. అతను గాలి ఇంటి పేరుని సుడిగాల్లో చేస్తాడు, నిలబెడతాడు. ఇంటి పేరుని అలా వాళ్ళ నాన్న పేరు నిలబెడతాడు. జెనిలియా ఒక సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆమె క్యారెక్టర్ న్యాయం చేసింది అనుకోవాలంతే. దేవశ్రీ మ్యూజిక్ అసలు సూపర్ భయ, బాగుంది. సాంగ్ అదే కదా అంటుంది. డిఎస్పీకి ఏదైతే సాంగ్స్ ఇచ్చాడో ఆ సాంగ్స్ తగ్గట్టుగా డాన్స్ తీసాడు. మనం ఆ డాన్స్ కోసమైన సినిమా చూడొచ్చు మీరు. తన యాక్టింగ్ డాన్స్ కోసం సినిమా చూడండి. సినిమా కోసం అనేది కాదు, కానీ డాన్స్ కోసం చూడండి. అయితే కుమ్మేసింది బ్రో, మామూలు హీరో అయితే ఏం ఎనర్జీ బ్రో. ఫస్ట్ సినిమాలా లేదు ఇది. ఇదేదో ఒక 10-15 సినిమా ఎనర్జీ ఎలా ఉందో ఒకే సినిమాలో కలిపేసేసింది అనమాట. మామూలు లేదు అసలు. కిరీటి కుమ్మేశాడు. ఇక శ్రీలీల అయితే వేరే లెవెల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ జెనిలియన్ చూసినాం అనమాట. జెనిలియన్ కూడా ఒక మంచి రోల్ ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ వైరల్ సాంగ్ థియేటర్ లో మోత మోగిపోయింది బ్రో. మామూలు లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్ట్అప్ లో కొంచెం అనిపిస్తుంది, బట్ అదేం లేదు. నీకు వెళ్తుంటే ఆ సాంగ్, ఆ వైబ్, మనోడు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది బ్రో. సినిమా అయితే మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు. బ్రో కూడా లోపల ఉన్నాడు, కుమ్మేశాడు బ్రో. మామూలు లేదనమాట. మన యథావిధి మన ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే చాలా బాగా చేశారు. అండ్ స్టోరీ పాయింట్ బాగుంది బ్రో. నిజంగా ఒక విలేజ్ ని వెళ్ళి డెవలప్ చేయడం అనేది, అప్డేట్ చేయడం అనేది పాయింట్ తీసుకొని చాలా బాగా చేశారనమాట. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ నచ్చింది. వైరల్ సాంగ్ అయితే పీబచ్చంగా థియేటర్ లో ఉంది. ఆ సాంగ్ కోసం రావచ్చు, అంత ఎనర్జెటిక్ ఇది ఉంది అనమాట. సూపర్ ఉంది బ్రో మూవీ. జూనియర్ చూడండి థియేటర్ కి వచ్చి. థ్యాంక్ యూ. జెనిలియర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మనం థియేటర్ లో చూసినాం, లాంగ్ టైం బ్రో. సో చాలా రీసెంట్ గా ఉంది, చాలా బాగుంది, నీట్ గా ఉంది. నీట్ పర్ఫార్మెన్స్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఐమాక్స్ లో జూనియర్ మూవీ చూసాను. హీరో గారు గాలి జనార్దన్ గారు అబ్బాయి అంట, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కనిపించాడండి. అందులోనే ప్రతి సీన్ చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఏదో ఫ్యాన్ అనుకుంటున్నాను నేను. హీరో గారు వచ్చేసి సినిమా ఎక్కడ బయట నిన్న టాక్ వచ్చిందండి, సినిమా కొద్దిగా స్లోగా ఉంది అది ఇది అనేసి. ఏమీ లేదండి, ట్రెండ్కి ఎలా కావాలో అలా ఉంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే కుమ్మేసాడండి, సెంటిమెంట్ మామూలుగా లేదు.
ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్, ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్ అయితే థియేటర్ లో మామూలుగా కొమ్మలేదు. సెకండ్ హాఫ్ హైలైట్ అండి, మామూలుగా లేదు. రవిచంద్ర గారి యాక్టింగ్ గురించి మనం అసలు చెప్పుకోక్కర్లేదు. రవిచంద్ర గారి యాక్టింగ్ అయితే మనం ఇక్కడ తెలుగులో మళ్ళీ రీ రీ ఎంట్రీ అనుకోవచ్చు. జెనెలియా గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మామూలుగా లేదండి. అక్క క్యారెక్టర్ కొంతమంది తమ్ముడికి కాపీ అన్నారు, తమ్ముడికి కాపీ కాదండి, ఇది ఫుల్ ఎమోషన్స్ మామూలుగా లేదు. ఫస్ట్ అంతా ట్రెండీలో వెళ్ళిపోతుందండి, తర్వాత ఎమోషన్స్. వైరల్ సాంగ్ అదే శ్రీలీల వచ్చింది వెళ్ళింది అన్నట్టు ఉంటది. అంటే యాక్టర్ ఒక హీరోయిన్ ని పెట్టాలి కాబట్టి పెట్టారు ఏటో తెలియదు కానీ శ్రీలీల వచ్చేసండి వస్తుంది వెళ్తుంది. అంటే హీరోయిన్ గురించి పెట్టినట్టు పెట్టారు కానీ మిగతా వాళ్ళ క్యారెక్టర్లు అన్ని కుమ్మేశారండి. రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, జెనీలియా గారి క్యారెక్టర్ కానీ. హీరో గారు అయితే ఇంకా నెక్స్ట్ ఎనర్జీకి స్టార్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే మన రామ్ గారు చూసాం కదా, పోతినేని రామ్ గారు ఒకవైపు చూస్తుంటే రామ్ గారు కనిపించారు, ఒకవైపు చూస్తుంటే ఎన్టీఆర్ గారు కనిపించారు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, లాస్ట్ లోని కిరీటి గారు ఎన్టీఆర్ ఫ్యాన్ అంతే.